హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా జేఈఈ జనవరి 21, 2026కు సంబంధించి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అయితే కంప్లీట్ అయింది. ఈ మొత్తం సినారియోలో ఏం జరిగింది, టేక్ అవేస్ ఏంది, ఇప్పుడు జరగాల్సినటువంటి షిఫ్ట్ ఈరోజు 22వ తారీఖు, ఈరోజు జరిగేటువంటి ఎగ్జామ్ జరిగేటువంటి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ, పర్టికులర్గా పేరెంట్స్, సో ఏమి టేక్ అవేస్ తీసుకోవాలి నిన్న జరిగిన ఎగ్జామ్ నుంచి, ప్లస్ ఆ ఎగ్జామ్ రాసినటువంటి 2,70,000 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేటట్టుగా కట్ ఆఫ్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వాలంటే ఎంత స్కోర్, మినిమం స్కోర్ ఉండాల్సి ఉంటుంది, అదేవిధంగా టాప్ ఎన్ఐటీస్లో స్కోర్ తీసుకోవాలన్నట్లయితే ఎంత మినిమం స్కోర్ మార్క్స్ రావాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎన్ఐటీస్లో ఓవరాల్గా ఏదో ఒక ఎన్ఐటీలో మీకు సిఎస్సి లాంటి బ్రాంచ్ కావాలనుకున్నట్లయితే ఎంత సేఫ్ స్కోర్ ఉండాలి. సో ఇటువంటి అనేక విషయాల్ని మనం దీంట్లో చర్చిద్దాం. అదేవిధంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీ పిల్లలు ఎంత స్కోర్ చేసి ఉంటే అది అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకొక మేజర్ టేక్అవే నేను ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి విషయము, ఎవరు జేఈఈ సెకండ్ స్పెల్కి ప్రిపేర్ అవ్వాలి, ఎవరు ఈ జేఈఈ జంజాటాన్ని వదిలిపెట్టేసి ఇంటర్మీడియట్ మీద ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టి రిమైనింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ వీడియోలో మొత్తం సవివరంగా వివరిస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మనం చాలా రకాలైనటువంటి ఐఐటి గురించి, ఎన్ఐటీల గురించి, సిబిఐటీల గురించి చాలా వీడియోలు చేస్తుంటాం. సో వాటిల్లో అంత ఎక్కువ టేక్అవేస్ ఉండదు, కానీ ఇది రెప్ప వాల్చకుండా చూడవలసిన చివరి వరకు చూడవలసినటువంటి వీడియో అని మాత్రం నేను మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. లెట్ us డీప్ డైవ్ ఇంటు ద వీడియో.